అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం. వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. వాననీటి సంరక్షణ ఎంతో పవిత్రంగా చేయాల్సిన ఒక మహోన్నత యజ్ఞం. వర్షం వచ్చినప్పుడు వృధాగా వదిలేకుండా బొట్టును భూమిలో దాచుకుందామంటూ సాక్షి మీడియా చేస్తూ ఉన్న ప్రచారం ఫలితాలనిస్తోంది. చినుకు సాక్షిగా చేను కిందే చెరువు తయారు చేసుకోవాలంటూ అన్నదాతలకు సాక్షి మీడియా చేసిన విజ్ఞప్తి మేరకు 2 తెలుగు రాష్ట్రాల్లో రైతులు కందకాలు తవ్వుకుంటున్నారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం నేరేడ గ్రామానికి చెందిన రైతు రామకృష్ణారెడ్డి తన పొలంలో తవ్వుకున్న కందకాలపైన ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లోని 9 జిల్లాల్లో ఏపీ, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదికలు, సాక్షి మీడియా నిర్వహించిన రైతు అవగాహన సదస్సులు రైతుల ఆలోచన సరళిలో మార్పు తెస్తున్నాయి. ఈ సదస్సుల్లో నిపుణులు సూచించిన ప్రకారం కందకాలు తవ్వుకున్నామని, ఈసారి వర్షాలను సద్వినియోగం చేసుకుంటామని రైతులు చెబుతున్నారు. మనం చూస్తున్న ఈ రైతు పేరు రామకృష్ణారెడ్డి. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం నేరడ గ్రామానికి చెందిన ఈ రైతుకు 20 ఎకరాల్లో మామిడి, బత్తాయి తోటలు ఉన్నాయి. సాక్షి టీవీ సాగుబడి కార్యక్రమం చూసి కందకాల నిర్మాణంపైన అవగాహన పెంచుకుని వాటి నిర్మాణాన్ని చేపట్టారు. కూడా ఒక 4-5 బోరులు 400 ఫీట్లు 500 ఫీట్లు డెత్ కూడా లోతు వేసినా కూడా నాకు ఉపయోగపడలేదు. అయితే సాక్షి మీడియాలో సాగుబడి అనే ఉదయం కార్యక్రమం 7 గంటలకు ఒక కార్యక్రమం వస్తుంది. ఆ కార్యక్రమంలో నేను ఈ కందకాలు, నీటి వాలుకట్టలు వాటి గురించి నేను కొద్దిగా టీవీలో చూసి దాని ద్వారా దాంట్లో రిటైర్డ్ ఇంజనీర్ గారు శ్యాంప్రసాద్ రెడ్డి గారిని సంప్రదించే వారితోటి నేను మాట్లాడితే వారు వచ్చి నాకు మా వ్యవసాయ క్షేత్రాన్ని సర్వే చేసి నాకు కొన్ని సూచనలు ఇచ్చి దాని కందకాలు తవ్వుకోమని ఏ విధంగా తవ్వుకోవాలో అనేసి అని సారు నాకు కొద్దిగా మార్కింగ్ చెప్పి వెళ్ళారు. వారు చెప్పిన ప్రకారంగా నేను మార్కింగ్ చేసి జేసీబీ పిలిచి ఒక 25 మీటర్లు పొడుగుతోటి రెండు పక్కల 25 మీటర్ల పొడుగుతోటి 6 మీటర్ల వెడల్పుతోటి దాన్ని లోతు 5.5-6 ఫీట్లు, అంటే అది మిషన్ వీలును బట్టి ఒక 6 ఫీట్లు లోతు వరకు ప్రస్తుతం కందకము తీయించడం మొదలెట్టాను. దీనివల్ల రేపు వర్షాలు వల్లప్పుడు కొద్దిగా గ్రౌండ్ వాటరు రీఛార్జ్ అయ్యి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో సారు నాకు ఇచ్చిన సలహా ప్రకారంగా నేను ఇప్పుడు దానిని అవలంబిస్తున్నాను. ఈరోజు నాకు జేసీబీ కూడా వచ్చి వర్క్ చేస్తుంది నా వ్యవసాయ క్షేత్రంలో. ఈయనకున్న బోర్లలో నీరు అరాకొరాగా లభిస్తోంది. దాంతో తోటలు ఎండిపోయే పరిస్థితి దాపురించింది. వర్షాలు తక్కువగా కురవడంతో భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. ఈ సమయంలో ఏం చేద్దామని ఆలోచిస్తున్న ఈ రైతు సాక్షి సాగుబడి కార్యక్రమంలో కందకాల నిర్మాణంపైన వచ్చిన వరుస కథనాలను చూడటం జరిగింది. విశ్రాంత ఇంజనీర్లు చంద్రమౌళి, శ్యాంప్రసాద్ రెడ్డిలను సంప్రదించి వారి సూచనలు, సలహాల మేరకు ప్రస్తుతం ఈయన కందకాల నిర్మాణాన్ని చేపట్టారు. భవిష్యత్తులో మరిన్ని కందకాలు తవ్వుకుంటానని ఈయన అంటున్నారు. బోరు పోయింది. ఒక బోరు పోతే మనము ఇమీడియట్లీ బండివాడిని పిలిచేసేసి ఒక బోరులో డెత్ కొట్టిస్తున్నాం. 600 ఫీట్లు 700 ఫీట్లు వరకు మనము డెత్ వెళ్తున్నాము కిందికి. అంటే సుమారు మనకు 1 లక్ష రూపాయల నుంచి 1,25,000 ఖర్చు అవుతుంది. కానీ అది తర్వాత మనకు అది నెల ఉపయోగపడుతుందా 2 నెలలు ఉపయోగపడుతుందా అనేది మనకు దానిది గ్యారంటీ అనేది మనకు లేదు. కానీ ఇప్పుడు వీరు చెప్పిన ప్రకారంగా, వీరు ఇచ్చిన సజెషన్ ప్రకారంగా మనకు గ్రౌండ్ వాటర్ అనేది రీఛార్జ్ అయితే మనకు 100 ఫీట్ల నుంచి 200 ఫీట్లలోనే గ్రౌండ్ వాటర్ మనకు దొరికే అవకాశం ఉంటుంది. అట్లానే లాంగ్ పీరియడ్లో కూడా మనకి ఇది ఉపయోగపడుతుంది అనేది మా నమ్మకంతో మేము వారు చెప్పిన సలహాన్ని మేము అవలంబించి మేము ఆ కందకాలు మాత్రము ఒక 3 కందకాలు ప్రజెంట్ నేను ఈ సీజన్లో
ఒక 3 కందకాలు తీసుకున్నాను. నాకు ఇది ఇన్ ఫ్యూచర్లో బాగుందంటే నాకు ఉన్న 20 ఎకరాల్లోనూ వారు చెప్పిన ప్రకారంగా ఒక 15 నుంచి 15 కందకాలు నేను తీసుకొని ఇంకా 10 మంది నాకు ఉపయోగపడినట్టుగా ఒక 10 మంది రైతులు కూడా దాన్ని సలహా తీసుకుని వారు కూడా చేసుకుంటే చాలా ఉపయోగపడుతుందని నా ఒపీనియన్, ఆలోచన. అది ఈ కార్యక్రమాన్ని సాగుబడిలో వారు సాక్షి మీడియా వారు ప్రసారం చేసి దాని వలన చాలామంది ఆ సూచనలు పాటించి రైతులు దాని ఉపయోగాన్ని తెలుసుకుని 10 మంది రైతులు దాన్ని వారు చెప్పిన సూచనలు అవలంబిస్తే చాలా మట్టికి మన ఈ వర్షాభావంతో వాటర్ స్క్వేర్ ఫీట్ని తట్టుకోగలిగి రైతులు చిన్న రైతులు చాలా ఉపయోగపడుతుంది అనేది ఒక నా అభిప్రాయం. అన్నదాతలు సాగునీటి భద్రతను సాధించాలనే సత్సంకల్పంతో సాక్షి మీడియా చేపట్టిన చైతన్యపూరిత ఉద్యమం మహత్తరమైనదని అంటున్నారు చిట్యాల మండల వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్. ప్రతి రైతు తమ పొలములో వాడుకు అడ్డంగా కందకాలు తవ్వుకోవడం వల్ల వర్షాకాలంలో కురిసిన నీరు ఎవరి పొలములో ఎక్కడికక్కడే ఇంకిపోయి భూగర్భ జలాల మట్టం పెరుగుతుందని ఈయన అంటున్నారు. ఇది శాస్త్రీయమైన పద్ధతని, అతి తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చని ఆయన సూచిస్తున్నారు. ఈ సంవత్సరం మనము మన జిల్లాలోనే కాదు రాష్ట్రం మొత్తం మీద, దేశం మొత్తం మీద చూసుకున్నట్లయితే సాగునీటితో పాటు మనం తాగునీటికి కూడా చాలా కష్టాలు ఎదురైనాయి. ఈ పరిస్థితి రావడానికి కారణం ఏంటని ఒకసారి మనం అందరం ఆలోచన చేస్తే వర్షపాతం తక్కువగా ఉన్నది. తక్కువ వర్షపాతంతో పాటుగా ఉన్న తక్కువ వర్షపాతం కూడా మనము భూమిలోకి నీరు ఇంకకుండా ఉండే పరిస్థితి ఉన్నది. మళ్ళీ దీనికి కారణం కూడా మనం చేస్తున్న వ్యవసాయ పద్ధతులు కానీ రసాయనిక ఎరువులు వాడడం వల్ల కూడా ఈ భూమి అనేది గట్టిపడి ఆ పడ్డ నీళ్లు కూడా ఇంకకుండా ఇలా పక్కకు పోవడం వల్ల కూడా భూమిలోకి ఇంకకుండా భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా లేదు. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఒకసారి ఆలోచన చేసి ఈ కందకాలు కనుక తోకున్నట్లయితే మన భూమిలో కందకాలు తోకుంటే మన భూమిలో పడ్డ నీళ్లు కూడా అదే నీళ్ళలో ఇంకడము మనకు భూగర్భ జలాలు పెరిగే అవకాశం కూడా ఉన్నది. దీన్ని రైతులు కూడా ఆచరిస్తున్నారు, ప్రాక్టికల్గా చూశారు. ఇప్పుడు వాళ్ళు భూగర్భ జలాలు పెరిగినట్టు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. దీనివల్ల ఉపయోగం ఉన్నది. అదేవిధంగా ఇప్పుడు శ్యామ్ సుందర్ రెడ్డి రిటైర్డ్ ఇంజనీర్ శ్యామ్ సుందర్ రెడ్డి గారు వాళ్ళు ఈ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషకరంగా ఉంది. అదేవిధంగా చాలామంది రైతులు కూడా ఈ కార్యక్రమం ద్వారా సాగుబడిలో వచ్చిన ఈ కార్యక్రమాన్ని చూసుకొని కూడా ఇన్స్పైర్ అయ్యే విధంగా కొత్తగా వారి పొలాల్లో చేసుకున్నామనే ఆలోచన వస్తుంది. మిగతా రైతుల్లో కూడా ఒక ఆలోచన చేసుకొని ఈ నీటి భవిష్యత్తులో నీటి ఎద్దడి రాకుండా చూసుకోవాలంటే ఈ కందకాలు తోడమే ముఖ్యమని భావించి ఖచ్చితంగా చేసుకోవాలని కోరుతున్నాను. ఈరోజు మనము ఈ నేరడలో రైతు ఈ సాగుబడిలో వచ్చిన కార్యక్రమాన్ని చూసి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి తన తోటలో కూడా 20 ఎకరాల మామిడి బత్తాయి తోటలో కూడా ఈ తీసుకోవడం జరిగింది. ఇంకా కొంతమంది రైతులు కూడా ముందుకు వస్తున్నారు. ఈ విధంగా కూడా రైతులందరూ ఈ రోజు ఈ రైతు చేసిన విధంగా మిగతా రైతులు కూడా చేసుకుంటే వారితో పాటుగా గ్రామంలో ఉన్న భూగర్భ జలాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కూడా నీటి ఎద్దడిని నుంచి నివారణ చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రైతులందరూ పాటించాలని కోరుచున్నాను. దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని పెద్దవాళ్లంటారు. వర్షం పడ్డప్పుడే ఆ నీటిని తమ పొలాల్లో ఇంకించడానికి రైతులు కృషి చేయాలి. కందకాల వల్ల వాననీటి సంరక్షణతో పాటు పొలంలోని విలువైన సారవంతమైన మట్టి వారి వారి పొలాల్లోనే నిలిచిపోతుంది. కందకాలనేది ఎప్పటి నుంచో అమలులో ఉన్న వాననీటి సంరక్షణ విధానం. దీన్ని రాను రాను రైతులు నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. ప్రస్తుతం భూగర్భ జలాలు ఆందోళనకర స్థాయిలో పడిపోయాయి. కాబట్టి ఇప్పటికైనా రైతులు మేలుకొని కందకాల నిర్మాణం చేపట్టి వాననీటిని ఎక్కడికక్కడ తమ చేలల్లో ఇంకించుకోవాలి. తామనుసరించిన పద్ధతిని తోటి రైతులకు వివరించి వారిలో కూడా తగిన చైతన్యం కలిగించాలి. ఆయన విశిష్ట రైతు. ప్రయోగాలకు, కొత్త విధానాల అమలుకు ఆయన ప్రాధాన్యతనిస్తారు. తాను తెలుసుకున్న వ్యవసాయ విజ్ఞానం తోటి రైతులకు ఉపయోగపడాలనే తపన ఆయనలో పుష్కలం. ఈ మధ్యకాలంలో ఆయన ప్రాచుర్యంలోకి తెచ్చిన యాపిల్ బేర్ పంట ఇప్పటికే రైతుల ప్రశంసలను పొందింది. దీన్నే తెలంగాణలో తెలంగాణ యాపిల్గా అధికారులు పేర్కొంటున్నారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని వివిధ పంటల విత్తనాల్ని, మొక్కల్ని ఇక్కడ వాతావరణ పరిస్థితుల్లో పండిస్తూ తక్కువ కాలంలోనే దిగుబడి సాధించడానికి గాను రైతు కృష్ణారెడ్డి కృషి చేస్తున్నారు.
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలం చెర్లపల్లి గ్రామానికి చెందిన రైతు కృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రం ఇది. చిన్నతనం నుంచే వ్యవసాయంపై అపరిమితమైన ప్రేమను పెంచుకున్న ఈయన కొంతకాలం పాటు థాయిలాండ్ దేశంలో ఉద్యోగం చేశారు. అక్కడ వివిధ పండ్ల తోటలను అధ్యయనం చేసిన ఆయన ఆ తర్వాత కాలంలో మాతృభూమికి వచ్చి వ్యవసాయాన్ని చేపట్టారు. స్వంత గ్రామంలో తనకున్న 18 ఎకరాల పొలంలో వ్యవసాయం చేయడం ప్రారంభించిన ఈయన 2 ఎకరాల్లో థాయిలాండ్ దేశానికి చెందిన ఆపిల్ బేరు పంటను సాగు చేసి మంచి ఫలితాలను సాధించారు. ఈ ఆపిల్ బేరు పంట రేగిపండు జాతికి చెందినది. ఇది తెలంగాణ యాపిల్గా కూడా ప్రసిద్ధి చెందింది. మొక్క నాటిన సమయం నుంచి కేవలం 9 నెలల్లోనే మొదటి కాపు చేతికి వచ్చే యాపిల్ బేరును ఈయన తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా ఇతర రాష్ట్రాల రైతులకు కూడా పరిచయం చేశారు. వారి అభిమానం పొందారు. ఇదే స్ఫూర్తితో ప్రస్తుతం కృష్ణారెడ్డి తక్కువ కాలంలోనే దిగుబడినిచ్చే పలు పంటల విస్తరణకు కృషి చేస్తున్నారు. నేను ఈ నర్సరీ గత 2-3 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఈ నర్సరీ చేయడానికి గల ఉద్దేశం ఏంటంటే మన ఇండియాలో వెరైటీస్ ఏవైతే ఉన్నాయో ఫ్రూట్ హార్టికల్చర్ క్రాప్స్ ఇవి చాలా లాంగ్ డ్యూరేషన్ క్రాప్స్. మామిడి అయినా కూడా తర్వాత మామిడి ఒక 4 సంవత్సరాలకి, తర్వాత జామ్ అయినా ఏ వెరైటీస్ అయినా తక్కువ పాపులేషన్ అంటే ఎకరానికి 200-100 పాపులేషన్ పెట్టడం, ఓ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు రావడం, ఆ తర్వాత ఫార్మర్కి అనుకూలంగా వాతావరణం ఉండి లేదా వర్షాలు ఉండి వస్తే రావడం, లేకపోతే కంప్లీట్గా స్మాష్ అయిపోవడం జరుగుతుంది. ఇప్పుడు నేను ఇంట్రడ్యూస్ చేసిన ఉద్దేశం మెయిన్ ఏంటంటే ఎర్లీ క్రాప్స్ ఎర్లీ అవర్స్. అంటే పెట్టినమా సంవత్సరంలో క్రాప్ వచ్చిందా, దాని రిజల్ట్ బాగుందా, ఒక 3-4 ఏళ్ళు మనం దాని నుంచి ప్రాఫిట్ తీసుకుందామా, సక్సెస్ ఉందా పర్వాలేదు, లేదా రిమూవ్ చేద్దాం ఇంకో వెరైటీని వేసుకుందాం. దీని ఇన్వెస్ట్మెంట్ అనేది తక్కువ ఉండాలి. ఒకటి బేసికల్గా రైతుకు ఏది చేసినా అరచేతిలో వైకుంఠం చూపించడం కంటే యాజ్ పర్ ప్రాక్టికల్ లైఫ్ అంటే దగ్గరగా రియల్గా వ్యాపారి పేరులో కొన్ని లక్షలు మిగులుతాయి, కోట్లు మిగులుతాయి అని ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తాను. నేను చెప్తాను ఏంటంటే 20-50 మిగులుతాయి, మీ ఇష్టమైతే వేసుకోండి. జామలో కూడా 20-50 మిగులుతాయి, ఇష్టమైతే వేసుకోండి. ఇట్లా వేరే వేరే డిఫరెన్స్ క్రాప్స్ ఎర్లీ అవర్స్ ఎర్లీగా వచ్చి ఫార్మర్ని సంతృప్తిపరచగలిగితే చాలా, అంతకంటే గొప్పగా ఏముంటుంది. 32 రకాల వెరైటీస్ ఉన్నాయి. ఇంకా దాంట్లో ఎక్కువ వెరైటీస్ జామ రకాలు, తర్వాత యాపిల్ బేర్ రకాలు, తర్వాత నిమ్మ రకాలు. నిమ్మ కూడా మామూలుగా మన నిమ్మ 4 సంవత్సరాలకు రావడం జరుగుతుంది. తర్వాత ఈ నిమ్మ వచ్చేసి సంవత్సరం నుంచి స్టార్ట్ అయ్యి 1.5 ఇయర్లోనే ఒక 10 kgs పర్ ప్లాంట్ రావడం జరుగుతుంది. ఇట్లా కొత్త కొత్త వెరైటీస్ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. స్పందన బాగుంది. ఇక్కడి నుంచి మేము అన్ని జిల్లాలకు ఇంచుమించు పంపడం జరుగుతుంది. మేము మామూలుగా రాయలసీమ జిల్లాలో వచ్చి కర్నూలు, అనంతపూర్, కడప, కర్నూలు, నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, ఒంగోలు జిల్లాలు మరియు గుంటూరు, ఈస్ట్ వెస్ట్ కృష్ణా జిల్లాలు కూడా మన దగ్గర ఇక్కడి నుంచి సప్లై చేయడం జరుగుతుంది. కొంత మీడియా సహకారం వల్ల మా అడ్వర్టైజ్మెంట్ ఫార్మర్ చేరడం జరిగింది. అక్కడి నుంచి ఐడెంటిటీ ద్వారా ఫార్మర్ ఎంతోమంది మనకి ఇక్కడి నుంచి ప్లాంట్ తీసుకోవడం జరుగుతుంది. అందుబాటులోని విత్తనాల సాయంతో మొక్కలు పెంచుతూ వాటిని రైతులకు అందిస్తున్నారు కృష్ణారెడ్డి. సాధారణ హైబ్రిడ్ రకాల పండ్ల మొక్కలు 3 నుంచి 5 సంవత్సరాల కాలం తర్వాతనే కాపు వచ్చి దిగుబడి మొదలవుతుంది. అయితే ఈయన అందిస్తున్న పలు పండ్ల మొక్కలు 9 నెలలకే పంటను అందిస్తున్నాయి. సీజన్లోనే కాదు, నాన్ సీజన్లో కూడా ఎక్కువ దిగుబడినిచ్చే పంటల్ని కూడా ఈయన ప్రచారం చేస్తున్నారు. ఒక్కో మొక్కను ఆ రకాన్ని బట్టి 32 రూపాయల నుంచి 400 రూపాయల వరకు విక్రయిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చామండి మేము. ఇది ఒక 100 కిలోమీటర్స్ ఉంది మాకు ఈ నర్సరీ. ఇక్కడ కంప్లీట్గా థాయ్ వెరైటీస్ ఉన్నాయి. అన్నీ థాయ్ జావా, తర్వాత థాయ్ మన గోవా వచ్చేసి, తర్వాత యాపిల్ బేర్, తర్వాత మన మ్యాంగో వచ్చేసి సీడ్లెస్, డ్రమ్ స్టిక్, ఎవ్రీథింగ్ మాకు ఇక్కడ బాగా చాలా నచ్చింది. సో రైతులు కూడా ఇవి వాడితే మనకి గ్రోతింగ్ బాగుంటుంది కాబట్టి ఇమీడియట్గా క్రాప్ వస్తుంది. 6 months 9 monthsలో క్రాప్స్ ఉన్నాయి కాబట్టి మనకి వెరైటీస్ తీసుకుందామని మేము వచ్చాము. అలాగే యాపిల్ బేర్లో కొన్ని తర్వాత మన ఏంటి కిడ్నీ డిసీజ్కి వాటికి తక్కువ అవుతుందని చెప్పేసి చెప్తున్నారు ఇక్కడ. దానివల్ల కూడా బాగుంది. సో మిగతా రైతులు కూడా ఇది తీసుకొని వేస్తే క్రాప్ ఇమ్మీడియట్గా వస్తుంది కాబట్టి ఇన్కమ్స్ బాగుంటాయి అనుకుంటున్నాం. అండ్ నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ప్లస్ తర్వాత నెంబర్ ఆఫ్ ప్లాంట్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఈచ్ ఏకర్ 350 వస్తాయి అంటున్నారు యాపిల్ బేర్. సో మామూలుగా అయితే మనం 100 అట్లా వేస్తాం. గోవా కూడా 300 వస్తాయి అంటున్నారు. అట్లా మనం 100 వాడతాం.
సో దీనివల్ల మనకు దిగుమతి ఎక్కువ వస్తుందని, నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాం. మనకి ఇది దగ్గర ఉంది కాబట్టి మనం థాయ్ వెరైటీస్ చూడడానికి ఇక్కడ కృష్ణారెడ్డి కానీ పోయి దగ్గర పెట్టారు. చూడడానికి కానీ మనం తీసుకోవడానికి కానీ ఈజీగా ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్. కృష్ణారెడ్డి వ్యవసాయ క్షేత్రం ఇప్పుడు రైతు లోకంలో మంచి పేరు సంపాదించుకుంది. అన్ని రకాల శాస్త్రీయ విధానాలతో ఈయన పెంచుతున్న మొక్కలు రైతులకు అందుబాటులో ఉన్నాయి. 2 తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ క్షేత్రాన్ని సందర్శించి లబ్ధి పొందుతున్నారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం పట్రపల్లెలో పనస చెట్ల కథ ఇది. సాధారణంగా ఒక సీజన్లో పనస చెట్టుకు 20 వరకు కాయలు కాస్తాయి. కానీ అక్కడ పనస చెట్లకు మాత్రం 20 రెట్ల అధికంగా దిగుబడి వచ్చింది. అంటే ఒక్కో చెట్టు 400 కాయలనిస్తోంది. గత సంవత్సరం వరకు అక్కడ రైతులకు ఈ చెట్లు మంచి ఆదాయాలు ఇచ్చాయి. ఎప్పుడో 15 సంవత్సరాల క్రితం ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపున మొక్కలు అందించినప్పుడు తెచ్చి పొలం గట్లపై వేసుకున్న చెట్లు ఇవి. ఒక్కో చెట్టు నుంచి దాదాపు 400 వరకు కాయలు కాస్తున్నాయంటూ రైతులు సంతోషపడుతూ ఉండగానే ఇప్పుడు వారి చెట్లు చీడపీడల బారిన పడ్డాయి. దీనిపైన రైతులు ఆందోళన చెందుతూ ఉండగా ఉద్యానవన శాఖ అధికారి స్పందన ఇప్పుడు చూద్దాం. ఈ చెట్టు వచ్చింది గత 20 సంవత్సరాల క్రితం తీసుకుని వచ్చాము. అప్పుడు గవర్నమెంట్ వారు ఫారెస్ట్లో పెడుతుంటే వాళ్ళు రిక్వెస్ట్ చేసి తెచ్చిపెట్టాము. అప్పటి నుంచి ఎరువులు ప్లస్ సేంద్రియ ఎరువులు మాత్రమే వాడతాము. అప్పటి నుంచి బాగా చెట్టు వచ్చింది. గత 10 సంవత్సరాలు కాపు కాస్తూనే ఉంది. ఒక్కోసారి 400-500 కాయలు కూడా కాసిన రోజులు ఉన్నాయి. కాకపోతే ఏమంటే గత 3 సంవత్సరాలుగా ఈ కాయకి కాండం తొలిచే పురుగు వల్ల చాలా నష్టపోతున్నాము. దానికి చాలా వాళ్ళు వీళ్ళని అడిగి కూడా మందులు పెట్టినా కూడా సరే అది కాపు మాత్రం బాగా కాస్తుంది తప్పిస్తే కాయ మాత్రం పంట చేతికి రావట్లేదు. ఇది గత 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం, మందులు పెడుతున్నాం. ఇప్పటి వరకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోతుంది. దీనివల్ల రైతు మేము చాలా నష్టపోతున్నాం. గతంలో రేటు 100-200 ఒక్కొక్క కాయ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. రేట్ అయితే ఉంది, కాకపోతే కాపు ఉంది, రేటు ఉంది, కాకపోతే కాయ ఫలితం రావట్లేదు. ఇప్పుడు ఈ పురుగు వల్ల 3 సంవత్సరాలుగా నష్టపోతున్నాం. ఇవి మామూలుగా కూడా రైతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయకపోయినా పంట పొలాల్లో గట్ల మీద అక్కడక్కడ ఒక్కొక్క చెట్టు పెట్టుకుంటారు. ఇది సాధారణంగా ఒక చెట్టుకి 25 నుంచి 100 కాయల లోపు వస్తుంది. కానీ ఈ చెట్టు చాలా ఎక్కువ శాతం అంటే ఒక చెట్టుకి దగ్గర 400 కాయల వరకు కూడా కాస్తుంది. 70 నుంచి 100 కేజీలు యావరేజ్గా ఈల్డ్ వస్తుంటుంది. మామూలుగా పనస పంటలో 8 సంవత్సరాల తర్వాత నుంచి మనకు ఎకనామిక్ ఈల్డ్ వస్తుంటుంది. ఎక్కువగా తెగులు కానీ పురుగులు కానీ ఈ పంటకి పెద్దగా రావు. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో కొద్దిగా పురుగు కొట్టడం వలన పురుగుతో పాటుగా పురుగు పుట్టిన ప్రాంతంలో దాని ఇంజురీ అవ్వడం వలన దానితో పాటుగా తెగులు కూడా ఆశించి పండ్లు కుళ్ళిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీనికి క్లోరిపైరిపాస్ 2 ml, కాపరాక్సీ క్లోరైడ్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేసుకొని ఒకసారి చెట్ల మొదల్లో కూడా పోసుకున్నట్లయితే ఈ తెగులు పురుగు వల్ల వచ్చే నష్టాన్ని నివారించవచ్చు. రైతన్నకు శుభవార్త. మరో 4-5 రోజుల్లో దేశంలోకి నైరుతి రుతుపవనాలు ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్య సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ డైరెక్టర్ లక్ష్మణ్ సింగ్ రాథోడ్ తెలిపారు. దక్షిణ భారతదేశంలో 6% అధిక వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెప్పారు. దేశవ్యాప్తంగా జులై నెలలో సుమారు 107% వర్షపాతం నమోదవుతుందని అంచనా వేశారు. ఆగస్టులో 104%, వాయువ్య ప్రాంతంలో 108%, మధ్య భారత్లో 113%, ద్వీప ప్రాంతంలో 113%, ఈశాన్య రాష్ట్రాల్లో 94% వర్షం కురవనున్నట్లుగా ఐఎండీ అంచనా వేస్తోంది. కేరళను తాకిన 4-5 రోజుల్లో రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించనున్నాయని తెలిపింది. ఆ సమయంలో జల్లులు కురుస్తాయని, రుతుపవనాలు క్రమంగా పుంజుకొని జులై, ఆగస్టులో అధిక వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ అధికారులు తెలిపారు. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు మాకు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1 రోడ్డు నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 500034. మా ఈమెయిల్ ఐడి
సాగుబడి సాక్షి టీవీ@gmail.com. ఇది ఇవాల్టి సాగుబడి అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.